మన ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులందరికీ, జడ్పీ చైర్మన్లకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, మిగతా లీడర్లకి, మరి పార్టీలో ఉన్న పెద్ద నేతలందరికీ, ముఖ్యంగా వేదిక కింద కూర్చున్న ప్రజలందరికీ కూడా, మా మహిళా మనులు కూడా చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు మీ అందరికీ కూడా పెద్ద ఎత్తున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మహిళలందరూ కూడా ఇక్కడికి రావడం, వాళ్ళ మొహాల్లో పెద్ద కాంతి, అది చూసి మా మనసు చాలా తృప్తిగా ఉంది. ఈరోజు వాస్తవానికి ఇక్కడ ముఖ్య అంశం గ్యాస్ సిలిండర్ కేవలం 500 రూపాయలకి మరియు 200 లోపల కరెంటు వాడిన వాళ్ళకి 0 బిల్. ఇవి రెండు కూడా చాలా గొప్ప విషయాలు, హామీలు. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాగానే చెప్పిన హామీలన్నీ కూడా అంచెలంచెలుగా 100 రోజుల లోపల ఇవి ప్రజలకు ఇవ్వడం చాలా పెద్ద విషయం. మరి మా గ్యాస్ కష్టాలంటే చెప్పుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. మహిళలందరూ కూడా పొద్దున్న లేవంగానే మంచిగా స్టవ్ని తుడుచుకొని ఆ పొయ్యికి బొట్టు పెట్టి మరి వంట స్టార్ట్ చేస్తాము. దాంతోపాటు రాను ఏమైందంటే గ్యాస్ ధర పెరిగిపోతుంది అని గ్యాస్ సిలిండర్కి కూడా బొట్టు పెట్టడం స్టార్ట్ చేశారు మా మహిళలందరూ కూడా. ఎందుకంటే గ్యాస్ ధర బగబగా మండుతూ ఉంటే వంట చేయాలన్నా కూడా ఇబ్బందిగా, టెన్షన్గా ఉండేది. గతంలో కూడా మరి గ్యాస్ 400 నుండి పెరుగుతూ 1000 వరకు వచ్చినప్పుడు ప్రతిసారి గ్యాస్ బండ్ అయిపోయినప్పుడు, గ్యాస్ మార్చినప్పుడు తిట్టుకునే వాళ్ళం అందరం కూడా. కానీ ఈరోజు నిజంగా కూడా ఇది ఎంత గొప్ప అనుభూతి అంటే, మరి మన మహిళలందరికీ కూడా బంగారం ధర 60,000 నుండి 30,000కు పడిపోతే ఎంత సంతోషంగా ఉంటుందో, గ్యాస్ ధర కూడా 1000 రూపాయల నుండి 500లకు వస్తుంది అంటే చాలా సంతోషంగా ఉంది అని కూడా అందరు వ్యక్తం చేసుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా కూడా మరి మహిళలకి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో చేదోడుగా ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా నిదర్శనం, మన పైన సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గారితో పాటు ఇక్కడ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు కూడా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. మరి ఎంత పెద్ద కార్యాచరణ చేసి ఇంత గొప్ప బహుమతి మనకి ఇవ్వడం, ఒక గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇస్తున్నాము అని అంటే చాలా గొప్ప విషయం. ఎంతో కూడా మనం చూసుకొని ఉన్నాం. కాబట్టి అందరం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ని గుర్తుంచుకోవాలి. ఏ ఎన్నిక ముందు వచ్చినా ఇంకా ఖచ్చితంగా చేయి గుర్తుకు ఓటేసి గెలిపించుకొని ఇటువంటి హామీలు పేద ప్రజలకి మరీ తీసుకోవాలని తెలియజేస్తూ, రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా అందరూ కూడా హస్తం గుర్తుకు ఓటేయాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.